సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఒక అద్భుతమైన దారి బాబాగారు చూపిస్తున్నారండి. ఇది చెయ్యి తల్లి, నీకు ఆపదలో సహాయపడుతుంది. 24 గంటల్లో నీకు మంచి దారి అనేది చూపిస్తాను బిడ్డ, మంచి వార్త అనేది నీకు చేరుతుందని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుతం అనేది చూపిస్తున్నారండి. ఆ 24 గంటల్లో ఆ అద్భుతం ఏం చూపించబోతున్నారో ఆ దారి అనేది కూడా మనం చూద్దామండి. ఇక వీడియోలోకి వెళితే నిజమైన సాయి భక్తులందరికీ మన బాబాగారు వాళ్ళ కోరికలు నెరవేరుస్తూనే ఉన్నారండి, కోరింది ఇస్తూనే ఉన్నారు. సాధారణంగా చాలా చిన్న చిన్న విషయాలు కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. కానీ అది మన మనసులో కానివ్వండి, మన జీవితాల్లో కానివ్వండి ఎంతో పెద్ద మార్పును తీసుకొస్తుంది. అంతే కదా. ఉదాహరణకి మనం ఒక కష్టంలో ఉన్నప్పుడు కానీ, మన హెల్త్ బాగలేనప్పుడు కానివ్వండి, ఏం చెయ్యాలో తెలియనప్పుడు మనం మనసు అనేది ఒక కుదుటుగా ఉండకుండా ఒక అలజడితో ఉంటుందండి. అలాంటి ఒక సమస్య ఫేస్ చేసి బాధపడుతున్నప్పుడు ఏంటంటే ఒక ఎఫ్బీలోనో, ఒక ట్విట్టర్లోనో, ఒక వాట్సాప్లోనో ఎక్కడో ఒక దగ్గర చూసినప్పుడు ఏంటంటే బాబాగారు కొటేషన్ అనేది మనకు తెలుస్తుందండి, బాబాగారు సందేశం అనేది మనకు కనిపిస్తుంది. అప్పుడు ఏంటంటే ఆ లైన్ మన లైఫ్కి, మన సమస్యకి దగ్గరలో ఉండడం, మనకున్న పరిస్థితికి ముఖ్యంగా దగ్గరలో ఉంటుందన్నమాట. మనకు ఆ సమస్యకు పరిష్కారం దొరికినట్లు ఫీల్ అనేది దానికి దొరుకుతుందన్నమాట. ఇది బాబానే పంపించారు, ఇది తప్పకుండా బాబా గారే పంపించారు అని మనకి అర్థమవుతుందండి. అంతే కదా. ఇలా చాలా మందిలో జరిగే ఉంటుంది. అలాగ మనం ఎవరూ లేనప్పుడు, మనకు ఎవరూ లేరు, మనం ఒంటరిగా ఉన్నాం, మనం ఒంటరి అనే ఫీల్ అనేది మన మనసులో ఉండేటప్పుడు, లేకపోతే ఎక్కడైనా మనం ఒంటరిగా నడిచి వెళ్తూ ఉండేటప్పుడు బాబా ఫోటో మన కంటిలో కనపడితే, అంటే మన కంటికి కనిపిస్తే కనుక ఎవరైనా కారు వెనకాలో, లేకపోతే ఎవరైనా గోడ మీదో, లేకపోతే ఫోన్ పక్కనే ఉంటే ఫోన్లోనో ఎక్కడో చోట బాబా ఫోటో అనేది మన కంటిలో పడినప్పుడు ఆయన ఆశీస్సులు మనకు దొరికి ఆయన నీకు నేను ఉన్నాను అని చెప్పి భరోసా ఇచ్చినట్లు తప్పకుండా ఫీల్ అనేది దొరుకుతుందన్నమాట. నిజంగా మన సాయి భక్తులు అయితే తప్పకుండా ఫీల్ అవుతారన్నమాట. అవును కదండి. ఇలా చాలా వరకు అందరిలో కూడా జరిగే ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా చిన్న చిన్న విషయాలు మనకు రుజువును అనేది చూపిస్తూ ఉంటాయన్నమాట. మనల్ని ఫీల్ అవ్వగలిగేటట్లు చేస్తూ ఉంటారు బాబా గారు. కొన్ని విషయాల్లో మనకు జరుగుతుందా లేదా, మన లైఫ్ ఇంతేనా అని అలసిపోయి విరక్తిగా ఉండేటప్పుడు ఏంటంటే మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళినా బాబా ఫోటో ముందు కానివ్వండి, మన ఇంట్లో విగ్రహం ముందు కానివ్వండి కూర్చొని బాబాను చూస్తూ ఉండగానే బాబా మీద నుంచి ఒక చిన్న పువ్వు అనేది కింద పడినా కానీ అప్పుడు నేను నీకు ఉన్నాను, నువ్వు దిగులు పడకు తల్లి అని మనకు బాబా భరోసా ఇచ్చినట్లు ఉంటుందండి. అంటే మనకు బాబా బదులిచ్చినట్టే అనిపిస్తుంది అన్నమాట. ఇలాంటి విషయాలు నిజంగా చాలా మందిలో జరిగే ఉంటాయి. అవును కదండి. ఇలా మనతోనే మన బాబా గారు ఉన్నారు అని మనం పెద్ద సమస్యల్లో ఉండేటప్పుడు కూడా నా ప్రయత్నం ఇంతే, నేను చేశాను, ఇంతకంటే నా వల్ల కాదు అన్నప్పుడు కూడా ఏంటంటే మన మానవ శక్తి కంటే ఇంకా ఏదో ఒక దైవ శక్తి అనేది కావాలి అని అనిపిస్తుంది. అంతే కదండి. అలాంటి టైంలో మన బాబా గారు మనకు సహాయం చేయడానికి ఉంటారు ఫ్రెండ్స్. అంతా అయిపోయింది, ఇక నా వల్ల కాదు, నా సమస్యను నేను ఫేస్ చేయలేను అనే సమయంలో కూడా బాబా గారు మన కోసమే ఒక విధానాన్ని అయితే అందిస్తున్నారు అన్నమాట. ఆ మనసు విరిగి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు బాబా గారు అందిస్తున్నారు. అది ఏంటి అంటే మనం బేసిక్గా ఓం సాయిరామ్, ఓం సాయిరామ్ అని పలుకుతూ ఉంటాం. అలా మనకు తోడుగా బాబా గారు ఉంటారనే నమ్మకంతో అది పలుకుతూ ఉంటామన్నమాట. అలాగ మనము ఆపద సమయంలో కానివ్వండి, నా వల్ల కాదు అని ఏదైనా పెద్ద సమస్యను ఫేస్ చేయలేనప్పుడు కానివ్వండి, మనకు బాబా గారు ఈ లైన్ అనేది అందిస్తున్నారన్నమాట. ఆ సమయంలో ఎంతో అద్భుతంగా పనిచేసే బాబా గారు ఈ ఒక్క లైన్ అనేది మనకెంతో మనల్ని బాగా కాపాడగలిగే బాబా గారు ఒక అద్భుతమైన మంత్రం అనుకోవచ్చు. ఈ మంత్రాన్ని మనం 9 సార్లు మనం గుర్తుపెట్టుకొని పఠించినట్లయితే మిమ్మల్ని మీ సమస్య నుంచి బయటపడేస్తుంది అన్నమాట. ఎలాంటి సమస్య నుంచి అయినా బయటపడేస్తారు. ఆ లైన్ ఏంటి అంటే
ఓం సాయి రక్షక్ శరణం దేవా, ఓం సాయి రక్షక్ శరణం దేవా. ఈ లైన్ అనేది మనం పఠించినట్లయితే నిజంగా ఫ్రెండ్స్ మీకు అద్భుతమైన ఫలితాలనే ఉంటాయన్నమాట. మీకున్న ఎంత పెద్ద సమస్యలైనా బయటపడేస్తుంది. బాబా గారు తోడు అనేది మీకు అందజేయబోతుంది అన్నమాట. మామూలుగా బాబా బాబా సాయిరామ్ అని పిలుచుకున్నాం పలుకుతారు. ఇలా నన్ను రక్షించు బాబా, నీ శరణు నేను వేడుతున్నాను అని ఆయన ఇలా వేడుకున్నప్పుడు తప్పకుండా కాపాడుతారండి, తప్పకుండా రక్షిస్తారు. భయపడి బాబాగారు రక్షక్ శరణం దేవా అని అన్నాం కదా, మనం భయపడినప్పుడు కూడా ఆయన మనల్ని కాపాడుతారన్నమాట. మనస్ఫూర్తిగా బాబాగారు రక్షిస్తారని ఆశిస్తూ ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మరికొందరు సాయి భక్తులకు షేర్ చేయండి, కొత్తగా చూసేవా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వచ్చేస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.